బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొండా మార్కెట్లో జీహెచ్ఎంసీకి చెందిన పురాతన భవనం కూలి దెబ్బతిన్న 6 టైలర్ షాపులు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. షాపులు కూలిపోవడంతో కుట్టు మిషన్లు, దుస్తులు దెబ్బతిన్నాయి. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల ఆర్థిక సాయం వ్యక్తిగతంగా అందిస్తానని ప్రకటించారు తలసాని. కూలిపోయిన టైలర్ షాపులకు పునరావాసం కల్పించి బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరడం జరిగింది. జరిగిన సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఒకటి ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి కూడా మనకు టైలరింగ్ చేసే ఒక 6 కుటుంబాలకు సంబంధించి, 6 కుటుంబాలు అంటే దగ్గర 20 కుటుంబాల వరకు దాని మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు. బట్ ఈ వర్షం అనేది మనం ఎప్పుడు కూడా హిస్టరీలో ఇంత వర్షం ఎప్పుడు చూడలే. ఇది దినాల తరబడి వర్షం వచ్చి, మరి లక్కీగా ఏంటంటే ఒక వ్యక్తికి చిన్న ఇంజురీ అయింది తప్ప 5 గంటల సమయంలో, అంటే సాయంత్రం 5 గంటలకు కూడా ఆ పైన, అది చాలా పాత బిల్డింగ్ కాబట్టి కూలిపోయేటువంటి సౌండ్ రావడం మూలాన వీళ్ళందరూ బయటికి రావడంతోనే మరి చాలా కుటుంబాలు సేవ్ అయినటువంటి సందర్భం. బట్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారికి నేను ఇప్పుడే చెప్పిన, పొద్దున్నే ఫస్ట్ అవర్లో మొత్తం రిమూవ్ చేయమని చెప్పిన. ఈ చుట్టుపక్కల కూడా డెలాబరేట్ ఏమన్నా ఉంటే కూడా మీరు వెంటనే తీసేయమని చెప్పినాం. సేమ్ టైం ఏంటంటే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వీళ్ళకి కాంపన్సేట్ చేయడానికి, ఎందుకంటే పాపం వాళ్ళ జీవితమే దాని మీద ఆధారపడి ఉన్నటువంటి, ఇప్పుడు దసరా పండుగ లేకపోతే పండుగలు వస్తున్నాయి కాబట్టి చాలామంది బట్టలు వాళ్ళకి ఇస్తారు కుట్టడానికి, అది సీజన్ కాబట్టి ఆ బట్టలు. రెండోది వాళ్ళకు ఉన్నటువంటి కుట్టు మిషన్లు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏదైతే ఆ మెటీరియల్ ఉంటుందో అవన్నీ పోయినాయి, ఎందుకంటే మొత్తం కూలిపోయింది కాబట్టి. మరి వీళ్ళకు ఏ పద్ధతిలో కాంపన్సేట్ చేస్తారో మరి నేను కలెక్టర్ గారితో మాట్లాడి తప్పకుండా వీళ్ళందరికీ కాంపన్సేట్ చేయాలి. నేను కూడా పర్సనల్గా వాళ్ళని ఆదుకుంటా డెఫినెట్గా, ఎందుకంటే పాపం పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళ జీవన ఆధారమే అది. ఇవాళ రేపు ఏంటంటే మనకు అంతా రెడీమేడ్ వచ్చిన తర్వాత బయటి రాష్ట్రాల నుంచి, బయటి దేశాల నుంచి రెడీమేడ్ బట్టలు వచ్చిన తర్వాత అసలు కనీసం ఇలా జీవితం అనేది దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు ఒకప్పుడు దసరా పండుగ వస్తుందంటే చాలామంది, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ చూస్తే ఎంతోమంది టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఇస్తుంటే, ఎందుకంటే వాళ్ళ కుట్టుడుతోనే పండుగలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. బట్ ఇప్పుడు అంతా రెడీమేడ్ వాతావరణం వచ్చింది కాబట్టి వాళ్ళకు వాళ్ళ ప్రొఫెషన్కు సంబంధించి వాళ్ళకి ఆర్డర్స్ రావడమే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది.